మగధీరతో 100 మంది, బాహుబలి ఆర్ఆర్ఆర్లతో 1000 మందే కావచ్చు. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29కి ఏకంగా 3000 మంది. ఏం ప్లాన్ చేస్తున్నావు జక్కన్న బ్రో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్. మరి ఇప్పుడు ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావత్ ప్రపంచమంతటా కూడా ఒక ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి గారే. అయితే రాజమౌళి గారు ఆల్రెడీ RRR తర్వాత ఆయన అనౌన్స్ చేసే సినిమా ఏదని కూడా చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో RRR ఆల్రెడీ రిలీజ్ కాకముందే మహేష్ బాబు గారితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నానని కూడా RRR ప్రమోషన్స్లో కూడా చెప్పాడు. అండ్ దానికి తగ్గట్టే పూజా కార్యక్రమాలు అయిపోయినాయి, సినిమా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తోటి తెరకెక్కుతోంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది అసలు ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికీ స్టిల్. ఎందుకు అనంటే ఎప్పుడూ కానీ రాజమౌళి గారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కానీ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఎప్పుడు కూడా ఒక్క సినిమా కూడా తీయలేదు. బట్ మహేష్ బాబు గారు మాత్రం ప్రపంచమంతటా తిరిగేటువంటి ఒక వ్యక్తి. సంవత్సరానికి ఒక 4 టూర్లు అయినా వేయంది ఆయన ఊరుకోడు. మరి అలాంటి హీరోకి అస్సలు లీవులు, సెలవులు, పండగలు, పబ్బాలు ఏమీ ఇవ్వని డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రాజమౌళి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన షూట్ చేసే విధానం అలా ఉంటుందని ఎన్టీఆర్ గారే చాలాసార్లు సందర్భాల్లో నవ్వుకుంటూ చెప్పారు, అది వేరే విషయం. అయితే మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఏంటి అని అనౌన్స్ చేసినప్పుడు ఇది ఒక డెఫినెట్గా ఈ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్కి సంబంధించినటువంటి సినిమా అని రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు జస్ట్ ఒక స్టోరీ లైన్ ఇచ్చారు అంతే, జస్ట్ లైన్ అలా చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ఒడిశా ప్రాంతంలో షూటింగ్ కూడా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒక ఫొటోస్ కానీ అటు వీడియో కానీ ఒకటి షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో చాలా గట్టిగానే వైరల్ అయింది. సో ఆ వీడియో చూస్తున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ, ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఏదన్నా ఉంటే ఉండొచ్చు అని కూడా చాలామంది క్రిటిక్స్ కూడా ఈ స్టోరీ లైన్ చెప్పేశారు ముందుగానే. బట్ ఎనివే అది తెలియదు సార్, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లే రాజమౌళి గారి ఫైట్ సీక్వెన్సెస్లో ప్రతి ఒక్క ఫైట్లలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మగధీర చూసుకుంటే కంప్లీట్గా 100 మందిని చంపేటువంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారి, ఆయన అలా డిజైన్ చేశారు. అండ్ దాని తర్వాత బాహుబలి విషయానికి వచ్చినట్లయితే అదొక పెద్ద యుద్ధం, అది ప్లాన్ చేశారు. అండ్ ఇక RRRలో ఆల్రెడీ వీళ్ళిద్దరూ కాంబినేషన్లో కొట్టుకునేటువంటి సీన్స్ అండ్ దాని తర్వాత కంప్లీట్గా మాస్ యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో పెట్టారో తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ RRRకి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా ఆస్కార్ అవార్డు కేటగిరీలో రీసెంట్గా కొత్తది ఒక అవార్డు చేర్చారు, అదే స్టంట్ డిజైన్ అవార్డు. దాంట్లో RRR పోస్టర్ని పెట్టి అనౌన్స్ చేశారు ఆస్కార్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అంత యాక్షన్ సీక్వెన్సెస్ చూపించినటువంటి జక్కన్న గారు మరి సో ఇప్పుడు మహేష్ బాబు గారితో ఎలాంటి సీన్స్ తీయబోతున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే దాదాపు ఒక 3000 మందితోటి బోట్ సీక్వెన్సెస్ షూట్ చేసే పనిలో ఉన్నారట రాజమౌళి గారు. సో 3000 మంది ఎట్ ఏ టైం జూనియర్ ఆర్టిస్టులతోటి కంప్లీట్గా ఒక బోట్ సీక్వెన్సెస్ ఉంటుందట. అది ఆల్మోస్ట్ ఒక 5 to 7 minutes వరకే ఉంటుందట. దానికి ఆల్మోస్ట్ చాలా బడ్జెట్ కూడా పెడుతున్నారు అని టాక్ కూడా వినిపిస్తుంది. అంటే 100 మంది 1000 మంది పక్కన పెడితే 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఎట్ ఏ టైం. మరి ఆ బోట్ సీక్వెన్సెస్ ఏంటి అని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే బోట్ సీక్వెన్సెస్లో 3000 మందితో చేజ్ అంటే మహేష్ బాబు గారు ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ అందుకోసమనే ఏం ప్లాన్ చేసావు జక్కన్న బ్రో అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకు అని అంటే 3000 మంది అంటే అసలు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటేనే అసలు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నదని మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి దీంట్లోనే ఎస్ఎస్ఎంబి 29లోనే కేవలం ఒక్క 5 minutes ఫైట్ కోసమే దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ సీక్వెన్స్ అనేది సినిమాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఆ సీన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా తీశారంటే యాక్షన్కి ఎంత బడ్జెట్ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే అది ఇక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది యాక్షన్ పర్ఫార్మెన్సెస్. కంప్లీట్గా ఇది అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా అనే చెప్పుకొచ్చారు. కౌబాయ్ లాంటి ఒక క్యారెక్టర్ ఆయన మహేష్ బాబు గారు చేస్తే ఎలా ఉంటుంది అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. మరి 3000 మందితో ఇప్పుడు దాంట్లో యాక్ట్ చేసే ఆ సీక్వెన్సెస్ ఎవరి మధ్య ఉంటాయన్న టాక్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు ఆల్రెడీ అఫీషియల్గా రాలేదు, బట్ టాక్ అయితే ఉంది. ప్రియాంక చోప్రా గారు, అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, మహేష్ బాబు గారు ముగ్గురి కాంబినేషన్లో
ఈ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మేబీ ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి షూట్ని ఏదైతే ఉందో దాన్ని ట్రైనింగ్ కూడా తీసుకొని, అంటే ఇన్ఫ్యాక్ట్ రిహార్సల్స్ ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకొని డైరెక్ట్ షూట్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా SSMB 29 నుంచి వెళ్ళి డెఫినెట్గా కంప్లీట్ యాక్షన్ సినిమా అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 100 కోట్ల ఫైట్ ఒకటి ఉంది, ఇప్పుడు బోట్ సీక్వెన్సెస్తో ఒక 3000 మంది ఆర్టిస్టులతో ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు షూట్ అయినాయి కేవలం కొద్ది పార్ట్ మాత్రమే. సో ఈ కొద్ది దాంట్లోనే ఇక 2 యాక్షన్ సీక్వెన్సెస్ బయటకు వస్తే ఇక మిగతా షూటింగ్ మొత్తం కూడా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటే చేయబోయే షూటింగ్లలో ఇంకెన్ని యాక్షన్ సీక్స్ ఉన్నాయో తెలియదు మనకు. కాబట్టి ఇప్పుడున్నటువంటి 2 లీక్ అయిన సీన్లే ఇంత హైప్ క్రియేట్ అయింది తెలుసా. అండ్ రాజమౌళి గారి గురించి తెలిసిందే, ఈవెన్ తెలుగు సినిమాని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఫస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఆయన ఈవెన్ మనకు తెలుసు స్టీవ్ స్పీల్బర్గ్ గారు, అదేవిధంగా జేమ్స్ క్యామెరూన్ గారు, ఇలాంటి ఎవరైతే హాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రాజమౌళి గారి గురించి అంత గొప్పగా చెప్పినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. సో ఆ రేంజ్లో చెప్తున్నారు. వాళ్ళ సినిమాలు వస్తేనే ఇక్కడ తెలుగు ఆడియన్స్తో పాటు మొత్తం అందరూ వెయిట్ చేస్తారు. బట్ రాజమౌళి గారి సినిమా కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారంటే ఇంకా ఆయన ఏ రేంజ్లో దాన్ని ప్లాన్ చేస్తారో చూడాలి. సో ఈ సినిమాతో డెఫినెట్గా హాలీవుడ్ రికార్డ్స్ కూడా మంచి బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.